నమస్తే. వెల్కమ్ టు ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క జన్మ రాశి అయిన కర్కాటక రాశిలో ఉన్న ఆశ్లేష నక్షత్రంలోకి ఈ ఆగస్ట్ 19 నుంచి అక్టోబర్ 30 మధ్యలో జరగబోయే గురుడు యొక్క గోచార సంచార ఫలితాలన్నీ కూడా మీకు ఎలాంటి రిజల్ట్స్‌ని తీసుకొనొస్తాయి అండ్ మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయి అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి గనుక వెళ్తే అండ్ సారీ బిఫోర్ దట్ ఒక చిన్న పాయింట్ చెప్పాలి. సో, ఇప్పటి నుండి మన విశ్వద ఆస్ట్రాలజీలో వాస్తు కన్సల్టేషన్స్ కూడా స్టార్ట్ చేయబడుతున్నాయన్నమాట. సో, నేను ఛానల్ పెట్టి 2 ఇయర్స్ అయినప్పటికీ కూడా నేను ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటే, ఒక క్వాలిటీ సర్వీస్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి వాస్తు ఎక్స్పర్ట్స్‌ని తీసుకున్న తర్వాతే స్టార్ట్ చేద్దామని ఇన్ని రోజులు చేయలేదు. సో, ఫైనల్లీ ఇప్పుడు దొరికారు. 15, 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు దొరికారనమాట. సో, అంతకంటే ఎక్కువగానే ఉంది వాళ్ళ ఎక్స్‌పీరియన్స్. సో, కాబట్టి లైవ్‌లో రియల్ టైమ్ సొల్యూషన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే లైవ్ వీడియో కాల్‌లో మీకు షాప్స్ ఆర్ ఆఫీస్ ఆర్ ఇంటికి సంబంధించిన డిఫెక్ట్స్ కావచ్చు అన్నీ కూడా పరిశీలించి రియల్ టైమ్‌లో మీకు సొల్యూషన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, ఇప్పటి నుంచి నాట్ ఓన్లీ ఆస్ట్రాలజికల్ కన్సల్టేషన్స్, వాస్తు కన్సల్టేషన్స్ కూడా ఉన్నాయి. సో, కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. సరే, ఇంకా వీడియోలోకి కనుక వెళ్తే ముందుగా ఇక్కడ మీ పారామీటర్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోచారం అనేది మీ జన్మ రాశిలో జరుగుతుంది. మీ వ్యయ తృతీయాధిపతి అయిన బుధ నక్షత్రంలో జరుగుతుంది. అండ్ షష్ఠ నవమ స్థానాధిపతి అయిన గురుడు ఈ యొక్క నక్షత్రంలోకి ఈ గోచారం చేస్తున్నారు. ఇది మెయిన్ పాయింట్స్ అనమాట. వీటిని బేస్ చేసుకుని ప్రొపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ కనుక చూసుకుంటే జన్మ రాశిలో జరగడం మూలాన మీ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ అనేది చాలా వరకు చేంజ్ అవుతుంది అనమాట. సో, జనరల్‌గానే కర్కాటక రాశి వారికి ఉన్న హీలింగ్ క్యాపబిలిటీ, హీలింగ్ ఎబిలిటీ ఏదైతే ఉందో అది ఈ టైం పీరియడ్‌లో చాలా వరకు బయటికొస్తుంది. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం అనేది స్నేక్‌ని, సర్పాన్ని సూచిస్తుందనమాట. ఎట్లయితే ఒక స్నేక్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి గురవుతుందో, లైక్ కుబూసం అన్నీ కూడా వదిలేసి ఒక కొత్త లైఫ్‌లోకి కావచ్చు, కొత్త ట్రాన్స్‌ఫర్మేషన్‌లాగా కావచ్చు, ఎలా అయితే చేంజ్ అవుతుందో సేమ్ అలానే ఈ యొక్క కర్కాటక రాశి వారికి కూడా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా వరకు ఉంటుందన్నమాట. అది కూడా ముఖ్యంగా మీ ఆలోచనలో వ్యయాధిపతి నక్షత్రం కాబట్టి వ్యయ స్థానం అనేది మీ డీప్ ఆలోచనలు, మీ డీప్ ఇంట్రాస్పెక్షన్ అంటే ఆత్మ పరిశీలన అంటారు కదా! సో, ఇట్లా ఆత్మ పరిశీలనకి సంబంధించిన స్థానం కూడా. సో, ఇట్లా చేంజెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ టైం పీరియడ్‌లో. ఇంట్రాస్పెక్టివ్ చేంజెస్ కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా. సో, ఈ టైం పీరియడ్‌లో మీ బిహేవియర్ చాలా చేంజ్ అవుతుంది. యాటిట్యూడ్ చాలా చేంజ్ అవుతుంది. అండ్ మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు ఉపయోగపడే నిర్ణయాలు అండ్ మీ లైఫ్‌ని సక్సెస్ చేసే నిర్ణయాలుగా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ హీలింగ్ క్యాపబిలిటీ కూడా పెరగడం వల్ల హీలింగ్ క్యాపబిలిటీ అంటే మీకు తృతీయ స్థానం నుంచి అది యాక్టివేట్ అవుతుందన్నమాట. తృతీయ స్థానం అంటే ఏంటి? నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. సో, తృతీయ స్థానం సింపుల్‌గా ఎక్స్‌ప్రెసివ్ వే ఆఫ్ స్పీకింగ్‌కి సంబంధించిన స్థానం తృతీయ స్థానం. అంటే ఏంటంటే మీరు మాట్లాడుతున్న ఒక విషయంలో ఒక ఎమోషన్, ఒక బాధ కావచ్చు, కోపం కావచ్చు, ధైర్యం కావచ్చు, ఏదో ఒకటి యాడ్ చేసి అవతల వాళ్ళతో మాట్లాడడమే ఈ థర్డ్ హౌస్ అనమాట. దీని యొక్క క్యాపబిలిటీస్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవ్వడం మూలాన మీరు మాట్లాడే మాటలనేది అవతల వాళ్ళని చాలా బాగా హీల్ చేయగలిగిన మాటల్లాగా ఉంటాయి. అండ్ మీరు ఒకవేళ ఇదే ప్రొఫెషన్స్‌లో ఉంటే ఇంకా సూపర్. సైకాలజిస్టులు కావచ్చు, ఇంకా అస్ట్రాలజీ కన్సల్టేషన్స్ ప్రొవైడ్ చేసేవారు కావచ్చు, అండ్ ఇంకా ఇంకెనీ కైండ్ ఆఫ్ గైడెన్స్ అండ్ అడ్వైజరీ రోల్స్ గానీ, టీచర్స్ గానీ, ఇట్లా ఈ ప్రొఫెషన్స్‌లో ఉన్న వాళ్ళ స్పిరిచువల్ గురువుస్ గానీ, ఇలాంటి ప్రొఫెషన్స్‌లో ఉన్న వారందరికీ కూడా చాలా వరకు గ్రోత్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. మీరు చెప్పే ప్రెడిక్షన్స్ గానీ, మీరు ఇచ్చే సజెషన్స్ కానీ, అవతల వారి లైఫ్స్‌లో చాలా ఉపయోగపడతాయి అండ్ చాలా వరకు కనెక్ట్ అవుతాయి కూడా. సో, ఇదొకటి. అండ్ ఈ కాలం ఏంటంటే మీకు అబ్‌స్టాకిల్స్ నుంచి, మీ లైఫ్‌లో ఉన్న ఫ్రస్ట్రేషన్స్ నుండి, వాటన్నిటి నుంచి బయటపడి ఒక మంచి ఎనర్జీ ఫ్లోని క్రియేట్ చేయడానికి చాలా వరకు సహాయపడే కాలం అనమాట ఈ టైం పీరియడ్ అయితే. సో, కాబట్టి దీన్ని ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌గా ఉపయోగించుకోండి. అనవసరమైన విషయాలపైన మీ ఫోకస్‌ని డైవర్ట్ చేయకండి. అవి చాలా ఇబ్బంది పెడతాయి మీ యొక్క ఫోకస్‌ని, మీ లైఫ్‌ని. అంటే అనవసరమైన విషయాలంటే ఏంటంటే మీరు ఈ తిరగడాలు కావచ్చు, ఓకే, ఈ గేమ్స్ కావచ్చు, ఇట్లా కంప్లీట్‌గా ఈ ఎంజాయ్‌మెంట్‌కి సంబంధించి, ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన విషయాల్లో టైం వేస్ట్ అనేది చేసుకోకండి. సో, ఎందుకంటే ఇది మీ యొక్క లైఫ్‌లో రియల్ టైమ్ గ్రోత్‌నిచ్చే కాలం అనమాట. సో, కాబట్టి టైం వేస్ట్ అనేది చేసుకోకండి. అండ్ నెక్స్ట్ ఇంకా ముఖ్యంగా ఇప్పుడు సెకండ్ మేజర్ పాయింట్ గనుక చూసుకుంటే హెల్త్ అనమాట. సో, నేను కొంచెం ప్రతీది కూడా ఇన్ డీటెయిల్డ్‌గా, క్లియర్‌గా సాగదీసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకు గనక స్లోగా అనిపించినా, ఫాస్ట్‌గా అనిపించినా టైం అనేది ప్లేబ్యాక్ స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకొని, ఫాస్ట్‌గా అనిపిస్తే తక్కువ చేసుకొని, స్లోగా అనిపిస్తే ఫాస్ట్ చేసుకోండి. సో, క్లియర్‌గా అర్థం అవ్వాలి, మీకు అన్ని రకాలుగా మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాననమాట. సరే, ఇంకా సెకండ్ పాయింట్‌లోకి వెళ్తే హెల్త్ అనమాట. హెల్త్ అని ఎందుకు చెప్పానంటే మీ జన్మ రాశి ప్రస్తుతం ఈ జన్మ రాశిలో జరుగుతుంది. అంటే ఫస్ట్ హౌస్‌లో జరుగుతుంది.
ఫస్ట్ హౌస్ అనేది మన యొక్క ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ని, ఫిజికల్ బాడీని, మన యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ని మొత్తం మన బాడీని సూచించే స్థానం ఫస్ట్ హౌస్ అనమాట. సో మనకి ఏదైనా రోగం వచ్చినా ఏదొచ్చినా ఎక్కడ వస్తుంది, బాడీకే వస్తుంది. అంటే ఫస్ట్ హౌస్ అనేది యాక్టివేట్ అవుతుంది సింప్లీ. సో ఇట్లా అది కూడా వ్యయ స్థానాధిపతి నక్షత్రం 6వ స్థానాధిపతి ట్రాన్సిట్ అవుతూ ఉన్నాడు. ఈవెన్ ఆయన నవమాధిపతి ఈ యొక్క హెల్త్ని హీల్ చేసే అధిపతి, అదృష్ట స్థానాధిపతి అయినప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 6వ స్థానం కూడా అధిపతి అవుతూ ఉన్నాడు, అంటే గురుడు. సో కాబట్టి ఈ టైం పీరియడ్లో ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అనేది చాలా ఎక్కువగా వస్తాయన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆశ్లేష నక్షత్రం అనేది డైట్ని చాలా మిస్ చేస్తుంది. ఓకే. పూర్ డైట్ అనేది ఇస్తుందనమాట. లైక్ జనరల్‌గానే లగ్నంలో జన్మరాశిలో గురుడు ట్రాన్సిట్ చేసేటప్పుడు మనకి ఫుడ్ విపరీతంగా కన్జ్యూమ్ చేసేస్తాం. స్వీట్స్ ఎక్కువ తినేస్తాం. అండ్ కాస్త లావు కూడా అయిపోతామనమాట. ఒబెసిటీ కూడా వచ్చేస్తుందనమాట. సో అట్లా కాబట్టి ఈ టైం పీరియడ్‌లో ఇక్కడ డైట్ అనేది చాలా మిస్ అయిపోతుంది. మీరు రోజువారీ తినే ఫుడ్స్‌లోనే జంక్ అనేది ఎక్కువ యాడ్ అయిపోవడం కానీ, ఇట్లా హెల్త్ అనేది ఇబ్బందవుతుంది. మళ్ళీ ఇంకా సెకండరీగా ఆశ్లేష నక్షత్రం వెనీరియల్ డిసీజెస్‌ని కూడా సూచిస్తుందనమాట. వెనీరియల్ ఆర్ వెనీరల్ ఏదో ఒకటి. అంటే ఇది ఎస్టీడీ కేటగిరీ అనమాట. ఎస్టీడీ అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కేటగిరీ అనమాట ఇది. సో అనెథికల్ సెక్సువల్ వర్క్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యారంటే ఖచ్చితంగా అక్కడ ఇలాంటి ఎస్టీడీస్‌కి కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆర్థరైటిస్ కానీ, నెఫ్రైటిస్ కానీ, అండ్ ఇంకా ఒబెసిటీ, ఈ ఇష్యూస్ అన్నీ ట్రిగర్ చేస్తుంది. ఇంకా ఆశ్లేష ఇంకా మళ్ళీ మీకు బీపీని కూడా ట్రిగర్ చేస్తుంది. ఓకే. ఈ హై అండ్ లో బీపీస్ని కూడా ట్రిగర్ చేస్తుంది. ఈ టైం పీరియడ్‌లో ఇప్పుడు నేను చెప్పిన ఈ హెల్త్ ఇష్యూస్ అన్నిట్లో కూడా కాస్త కేర్‌ఫుల్‌గా ఉండాల్సి ఉంటుందన్నమాట మీరైతే. సో లేదంటే ఈ విషయాలన్నిట్లో కూడా ఇబ్బంది పడతారు. సో ఏ గోచారం కూడా, ఏ నక్షత్రము కూడా మీకు కంప్లీట్ పాజిటివ్ ఇవ్వదు, కంప్లీట్ నెగెటివ్ ఇవ్వదు. 2 ఇస్తాయి, బ్యాలెన్స్డ్‌గా ఇస్తాయి. సో ఫస్ట్ నేను ఒక పాజిటివ్ పాయింట్ చెప్పానంటే సెకండ్ ఖచ్చితంగా ఒక నెగెటివ్ పాయింట్ కూడా చెప్పి మీకు జాగ్రత్త చెప్పాలి. అందుకే పాజిటివ్స్, నెగెటివ్స్ అన్నీ చెప్తూ ఉన్నా. సో పాజిటివ్స్ చెప్పిన వాటిని ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేసి కాస్త ఇంకా బెటర్మెంట్ చేసుకోండి. నెగెటివ్స్ చెప్పిన వాటిని ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండి వాటిని లైఫ్‌లో అవాయిడ్ చేసుకోండి ఈ టెంపరరీ టైం పీరియడ్‌లో. సో ఇదనమాట నేను చెప్పాలనుకున్న సజెషన్. సో జనరల్‌గా మీరు వేరే ఆస్ట్రాలజీ ఛానెల్స్‌లో చూస్తే గనుక జన్మ రాశిలో గురుడు దిగ్బలం పొందుతాడు. ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి. నవమాధిపతి అవుతాడు. చాలా హీల్ అయిపోతారు. అది అని చెప్తారు. ఆఫ్‌కోర్స్ అవుతారు. బట్ ఇవి కూడా ఉంటాయి. ఈ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ఆ హెల్త్ ఇష్యూస్ ఏంటి, చిన్న చిన్న జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి వాటికి సంబంధించి వైరల్ ఫీవర్స్ ఇలాంటి వాటి నుంచి బయటపడతారే గానీ, ఈ డైట్ మిస్ అయిపోయి ఒబెసిటీ వచ్చేసి లావు అయిపోవడం గానీ, వాటి వల్ల హెల్త్ ఇష్యూస్ ఫర్దర్‌గా రావడం కానీ, ఇవన్నీ కూడా మీకు ట్రిగర్ అవుతాయన్నమాట. మళ్ళీ జలతత్వ రాశి కాబట్టి మీకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో కాబట్టి వీటన్నిటిలో కేర్‌ఫుల్‌గా ఉండడానికి ప్రయత్నించండి. అంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 6-7 హెల్త్ ఇష్యూస్ చెప్పా. అన్నీ మీకు వచ్చేస్తాయని కాదనమాట. మీ లైఫ్ స్టైల్‌లో వీటికి దగ్గరగా అటాక్ అవ్వడానికి దగ్గర ఏదైతే ఉందో అవి వస్తాయన్నమాట. అంటే మీరు ఎక్కువ ఎక్కువ స్మోకింగ్ చేస్తారనుకోండి, బ్రీతింగ్ ఇష్యూ రావడానికి ఈ టైం పీరియడ్ అవకాశం ఉంది. ఓకే. మీరు ఎక్కువ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తారు, ఎక్కువ విపరీతంగా తినేస్తారనుకోండి, ఒబెసిటీ గానీ, కాస్త హార్ట్ ఇష్యూస్ గానీ, ఇట్లాంటివి వచ్చే అవకాశాలున్నాయి. ఓకే. సో ఇట్లా కంప్లీట్‌గా ఇట్లా ప్రతీదీ కూడా ట్రిగర్ అవుతూ ఉంటుంది. ప్రతీదీ కూడా వస్తూ ఉంటుందనమాట. సో కాబట్టి మీ లైఫ్ స్టైల్‌ని బట్టే నేను చెప్పే వాటిలో 1, 2 టచ్ అవ్వడం అనేది ఉంటుంది. సో కాబట్టి వాటిని కేర్‌ఫుల్‌గా చూసుకోండి. ఓకే. సో ఆల్రైట్. నెక్స్ట్ ఇంకా మీ కెరియర్ అండ్ గోల్ ఫైండింగ్ అనమాట. అంటే మీ లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం సింపుల్‌గా చెప్పాలంటే. అంటే ఇప్పటి వరకు లైఫ్‌లో ఏం చేయాలనే ఒక క్లారిటీ లేకపోవడం గానీ, అండ్ ఏం చేసినా సక్సెస్ అవ్వకుండా వెనక్కొచ్చేసేయడం కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే ఎక్కువ ఫేస్ చేస్తూ ఉన్నారో వారికి ఈ టైం పీరియడ్ చాలా పవర్‌ఫుల్ రీసెట్‌ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఎట్లంటే మీకున్న క్యాపబిలిటీస్, మీకున్న ఎబిలిటీస్, మీకున్న రిసోర్సెస్ వాటన్నిటిని కూడా రియాలిటీలో క్లియర్‌గా కళ్ళకు కట్టినట్టుగా చూపించి, నా క్యాపబిలిటీ ఇది. నేను ఇది వర్కే చేయగలుగుతాను. ఇది మాత్రమే చేయగలుగుతాను. నేను ఈ రిసోర్సెస్‌తో మాత్రమే వర్క్ చేయగలుగుతాను అనే ఒక క్లారిటీని తెప్పించి, దానికి అనుసంధానంగా దానికి సింక్ అయ్యేలాగా ఒక గోల్‌ని సెట్ చేసుకోవడం అవుతుందనమాట. ఆ గోల్‌ని సెట్ చేసుకొని దానిపైన మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రయత్నించి బాగా సాధించడం అనేది కూడా ఉంటుంది. ఈ టైం పీరియడ్‌లో మీకు ఎలాంటి కన్‌ఫ్యూజన్స్ ఏదన్నా ఉన్నా సరే వాటిని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువ కూర్చొని ఆలోచించండి. ఎందుకంటే వ్యయ స్థానాధిపతి నక్షత్రం కదా! వ్యయ స్థానం అంటే సబ్‌కాన్షియస్ మైండ్, మీ డీప్ ఇంట్రోస్పెక్షన్ అంటే ఆత్మ పరిశీలన ఇవన్నీ జరుగుతాయి. సో కాబట్టి ఈ టైం పీరియడ్‌లో మీరు ఆలోచించే డీప్ థాట్స్, మీకొచ్చే డీప్ థింకింగ్ ఇవన్నీ గూడా మీకు చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. మీరు నిద్రపోయే ముందు కావచ్చు, ఇట్లా ఇలాంటి విషయాల గురించి ఆలోచించి పడుకున్నప్పుడు మీ సబ్‌కాన్షియస్ మైండ్ అనేది రిసీవ్ చేసుకొని దానిపైన వర్క్ అండ్ ప్రాసెస్ చేసి మీకు ఒక క్లారిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది లైఫ్‌లో. సో కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలపైన ఆలోచించండి. అండ్ అనవసరంగా ఈ టైంని వేస్ట్ చేసుకోకండి. ప్లెజర్స్, ఈ యొక్క ఎంటర్‌టైన్‌మెంట్ ఇట్లాంటి వాటిపైన ఇన్వెస్ట్ చేసి ఈ టైంని వేస్ట్ చేయకండి. లైఫ్‌ని రీసెట్ చేసుకోవడానికి ఈ టైంని ఉపయోగించుకోండి.
ఓకే. సో నెక్స్ట్ ఇంకా గురుడి యొక్క విశేష మరియు సాధారణ దృష్టి యొక్క ఫలితాలన్నమాట. గురుడికి విశేష దృష్టులు 2, 5, 9 అండ్ సాధారణ దృష్టి 1, ఏడో దృష్టి. సో మీ జన్మ రాశిలో ఉండడం వల్ల ఐదో దృష్టితో 5వ స్థానాన్ని, ఏడో దృష్టితో 7వ స్థానాన్ని, 9వ దృష్టితో 9వ స్థానాన్ని యాక్టివేట్ చేస్తారు. సో వీటికి సంబంధించిన ఫలితాలు గనుక చూసుకుంటే, సో ఆల్రైట్. ఇప్పుడు ఈ పంచమ స్థానం అనేది యాక్టివేట్ అవ్వడం మూలాన అది కూడా మీకు షష్ఠ నవమాధిపతి అవుతూ ఉన్నాడు కాబట్టి, ఎవరైతే ఈ సంతానానికి సంబంధించిన విషయంలో ప్రెగ్నెన్సీ అండ్ కన్సీవింగ్‌కి సంబంధించిన విషయంలో ఎవరైతే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, బాగా ప్రాబ్లమ్స్ కావచ్చు ఫేస్ చేస్తూ ఉన్నారో, వారికి ఈసారి కాస్త రిజాల్వింగ్ అనేది ఉందన్నమాట. లైక్ ఆ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవ్వడం కానీ, ఇట్లాంటివి ఎక్కువగా ఉందన్నమాట. లైక్ ఒక మెడికల్ మిరాకిల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా కావచ్చు, ఇట్లాంటి వాటికి. ఎందుకంటే నవమ స్థానాధిపతి కూడా కాబట్టి, ఆఫ్‌కోర్స్ 6వ అధిపతి కూడా అవ్వడం మూలాన కాస్త చిన్నపాటి స్ట్రగుల్ ఇచ్చి తర్వాత మీకు స్ చైల్డ్‌తో బ్లెస్ చేస్తారనమాట ఖచ్చితంగా. సో, కాబట్టి ఇదొకటి పాయింట్ అయితే ఉంది. సో, ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్న వారు కావచ్చు, సంతానం కోసం చూస్తున్న వారు కావచ్చు, ఈ టైం పీరియడ్‌లో పాజిటివ్‌గా ఉంది. అండ్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కూడా. నెక్స్ట్ ఇంకా ఎవరైతే క్రియేటివ్ ఫీల్డ్స్‌లో ఉన్నారో, అంటే ఆర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన ఫీల్డ్స్, టీచింగ్‌కి సంబంధించిన ప్రొఫెషన్స్, కన్సల్టెన్సీ సర్వీసెస్ కావచ్చు, అండ్ ఇంకా ఇంటీరియర్ డిజైనింగ్ కావచ్చు, డిజైనర్స్ గాని, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ ఈ మార్కెటింగ్ ఫీల్డ్స్‌లో ఉన్నవారు కావచ్చు, ఇలాంటి వారందరికి కూడా. అండ్ ఇంకొకటి కూడా ఉంది. ఇక్కడ ఇది ఉంది కదా, మళ్ళీ తృతీయ స్థానం కూడా యాక్టివేట్ అయింది కాబట్టి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనమాట. యూట్యూబర్స్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇలాంటి పీపుల్ అందరికి కూడా చాలా వరకు గ్రోత్ ఉంటుందన్నమాట ఈ టైం పీరియడ్‌లో. చాలా వరకు మంచి గ్రోత్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు కూడా. అండ్ ఎవరైనా స్టూడెంట్స్ చూస్తూ ఉంటే కూడా అకాడమిక్ సక్సెస్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంకా నవమ స్థానం పైన దృష్టి ఉంది కాబట్టి, మీ ఫాదర్ హెల్త్ అనేది ఏదైనా ఇష్యూ అంటే ఫాదర్ హెల్త్ అనేది చాలా వరకు హీల్ అవుతుంది. అండ్ టీచర్స్ అండ్ స్పిరిచువల్ గురూస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మంచి పీపుల్ నుంచి మంచి గైడెన్స్ అనేది వస్తుందన్నమాట. మీ జీవితంలో మీకు మంచి సజెషన్స్ ఇచ్చే పీపుల్ కావచ్చు, మీ శ్రేయోభిలాషులు కావచ్చు, లేదా జనరల్‌గా గైడెన్స్ ఇచ్చే ప్రొఫెషన్స్‌లో ఉన్న స్పిరిచువల్ పీపుల్ గానీ, అస్ట్రాలజర్స్ గానీ, ఇలాంటి వారి దగ్గర నుంచి చాలా మంచి గైడెన్స్ అయితే వస్తుంది. ఈ టైం పీరియడ్‌లో మీరు ఎనీ కైండ్ ఆఫ్ అస్ట్రాలజికల్ కన్సల్టేషన్స్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ హోరోస్కోప్ రీడింగ్స్ కావచ్చు తీసుకున్నారు అంటే, ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. ఖచ్చితంగా మీకు లైఫ్‌లో ఇంప్రూవ్‌మెంట్ అవ్వడానికి ఉపయోగపడతాయి. సో, ఏదో ప్రమోషనల్‌గా కాదు, నేనున్న పాయింట్ చెప్పాలి కూడా చెప్తున్నాను. సో, కాబట్టి ఆ 9000 అనేది కనెక్ట్ అవ్వడం వల్ల 9000 అనేది గైడెన్స్‌కి సంబంధించింది, మీ గురూస్‌కి సంబంధించింది, మీ జీవితంలో ఉపయోగపడే పనులకు సంబంధించింది. సో, కాబట్టి అక్కడ అస్ట్రాలజర్స్ కావచ్చు, గైడెన్స్ ఇచ్చే పర్సన్స్ కావచ్చు, ఎవరైనా అక్కడ ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి మీరు ఎవరి దగ్గర నుంచైనా సజెషన్స్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా అది మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా సప్తమాన్ని చూడడం వల్ల మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వారికి చాలా బెటర్‌మెంట్ ఉంది. అండ్ మ్యారేజ్ కుదురుతుందా అని గనుక అడిగితే, మ్యారేజ్ కుదరడానికి కూడా అవకాశాలు ఉంది గానీ, ఎక్కువ ఫిల్టర్స్ ఉంటాయన్నమాట ఈ టైం పీరియడ్‌లో. కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి. ఆ కమిట్మెంట్ ఇష్యూస్ రావడం వల్ల మ్యారేజ్ కుదుర్చుకోవడంలో మీరు కొంచెం ఇబ్బంది పడతారు. సో, అది గనక బ్రేక్ చేయగలిగితే, అంటే ఓవర్‌గా ఫిల్టర్స్ అంటే ఎట్లంటే ఇంత హైటే ఉండాలి, ఈ కలరే ఉండాలి, ఇంత డబ్బుండాలి, ఇట్లా ఫిల్టర్స్ ఎక్కువ పెట్టుకున్నారంటే కుదరదు ఈ టైం పీరియడ్‌లో. సో, ఫిల్టర్స్ అనేది చాలా తక్కువ పెట్టుకొని సో, కొంచెం బేసిక్స్ ఉంటాయి. బేసిక్ ఫిల్టర్స్ ఉంటాయి కదా! లైక్ మంచి ఫ్యామిలీ అయ్యుండాలి, కొంచెం మినిమల్ డబ్బులున్నా చాలు, మంచి క్యారెక్టర్ అయ్యుండాలి. ఇంతే. సింపుల్ ఫిల్టర్స్ పెట్టుకొని గనుక మీరు చూసారంటే ఖచ్చితంగా ఈ టైం పీరియడ్‌లో మంచి సంబంధాలొస్తాయి. మంచిగా కుదురుతాయి కూడా ఆ 7th హౌస్ యాక్టివేషన్ వల్ల. సో, ఇదనమాట. సో, ఆల్మోస్ట్ చాలా సేపటి నుంచి మాట్లాడుతున్న, వాయిస్ ఇబ్బందయింది. సరే. సో, ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వాల్యుబుల్ ఇన్సైట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశాను. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అట్‌లీస్ట్ ఒకరిద్దరికైనా షేర్ చేయండి. వీడియోకి లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఆస్ట్రాలజీని గనక ఈ భయంతోనో, అత్యుత్సాహంతోనో కాకుండా ఒక లైఫ్ గైడెన్స్ టూల్ లాగా, లైఫ్‌ని కరెక్షన్ టూల్ లాగా చూస్తూ ఉంటే గనక మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబర్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. సో, ఖచ్చితంగా మీ జీవితానికి ఉపయోగపడే ఇంకా ఇలాంటి మంచి విలువైన వీడియోస్ అనేవి చాలా తీసుకొస్తూనే ఉంటా. అవి చాలా హెల్ప్ అవుతాయి మీకు. అండ్ మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ అనేది ఇంకొక 10 మందికి ఎక్కువ పుష్ చేస్తుంది మన వీడియో. పుష్ చేసినప్పుడు వారికి ఉపయోగపడే పాయింట్ ఏదైనా మన వీడియోలో ఉంటే వారికి హెల్ప్ అవుతుంది. తద్వారా మీరు ఒక డిజిటల్ హెల్ప్ చేసిన వారు అవుతారనమాట. ఇది ఒక లాజికల్ పాయింట్. సో, దాని ద్వారా మీ జన్మ జాతకంలో గురుడు బెటర్‌మెంట్ అవుతాడు. రాహు యొక్క నెగెటివ్ ఎఫెక్ట్ తగ్గుతుంది. సో, ఇదొక లాజికల్ పాయింట్ అనమాట. మీకు కనెక్ట్ అయితే గనక ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి.
అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, నేను ఫస్ట్‌లో చెప్పినట్టుగా వాస్తు కన్సల్టేషన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ మీరు ఈ వీడియో చూసే టైం పీరియడ్‌కి స్టార్ట్ అయిపోయింది. అండ్ సో రియల్ టైమ్‌లో వీడియో కాల్‌లో కనెక్ట్ అయ్యి మరి రియల్ టైమ్ సొల్యూషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. విత్ క్లియర్ అండ్ లాజికల్ ఎక్స్‌ప్లనేషన్ విత్ రెక్టిఫికేషన్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో దానికి సంబంధించి మీరు సింపుల్‌గా మన స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ రోజు నుంచి ఆస్ట్రాలాజికల్ కన్సల్టేషన్స్ ప్లస్ వాస్తు కన్సల్టేషన్స్ 2 కూడా ఉంటాయి. సో ఇదనమాట. సో థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.